అమ్మా అవని, ఇక కార్యక్రమాన్ని మొదలుపెట్టు అని ముత్తైదులంతా కూడా అవనికి చెప్తూ ఉంటారు. మా కుటుంబ ఆచార సాంప్రదాయ ప్రకారం నా కూతురు అక్షయకు మా అత్త వేదవతి చేతు మీద ముక్కు పుడక బహుకరణ జరుగుతుంది. ఆ తరువాత ఓణిల వేడుక మొదలు పెడతాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ముక్కు పుడక ఎప్పుడు పడితే అప్పుడు పెడతారా ఏంటి? ముక్కు పుడక పెట్టడానికి సమయం, సందర్భం అంటూ ఉంటుంది. ముహూర్తం చూడాలి, తిథి సరిగా ఉండాలి అని వేదవతి అందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది. వేద, ముహూర్తం బావుంది, తిథి బావుంది, ఈరోజు కూడా చాలా బావుంది కాబట్టే కదా అక్షయకు ఓణీల వేడుక చేస్తుంది. ఇంకా ఇంతకు మించి మంచి రోజు ఎక్కడ దొరుకుతుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అయినా మనం మొదటి నుంచి అనుకున్న విషయమే కదా అత్తయ్య గారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రసాదరావు, అమ్మ అవని, ముక్కు పుడక మీ అత్తయ్యకివ్వు, అక్షయ్కు పెడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే మోయ అని చెప్పి అవని ముక్కు పుడక కోసం అమ్మవారి వైపు చూసేసరికి అక్కడ ముక్కు పుడక కనిపించదు. ముక్కు పుడక కనిపించకపోవడంతో అవని షాక్ అయ్యి ముక్కు పుడక ఇక్కడ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటమ్మా అవని, ఇందాకలా అందరి సమక్షంలో నువ్వే కదా ముక్కు పుడకను అమ్మవారిని తీసుకొచ్చింది, ఇప్పటికిప్పుడు ముక్కు పుడక ఏమై ఉంటుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు అన్నయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ముక్కు పుడకను దొంగతనం చేయడం కోసం ఈ ఓణీల వేడుక మొదలు పెట్టావా అవని అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ముక్కు పుడక దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది అని చెప్పి అవని అంటుంది. అందరి సమక్షంలో ముక్కు పుడక పోతే ముక్కు పుడక ఎవరో దొంగతనం చేశారు కదా అని చెప్పి మేము పెద్దగా పట్టించుకోమని నువ్వు ఇలా ప్లాన్ చేసినట్టున్నావు అని చెప్పి వేదవతి అంటుంది. అవని, నువ్వు మామూలు దానివి కాదు, ముక్కు పుడక దొంగతనం చేయడం కోసం ఓణీల వేడుక ఏర్పాటు చేశావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. నోరు ముయ్యండి బావగారు, ఇక చాలు అని అవని అంటుంది. మరి ముక్కు పుడక ఏమైనట్టు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా చిలకమ్మ చెట్టు మీద ఉండి చూస్తూ ఉంటుంది. వసీకర, ముక్కు పుడక పోయిందని అవనమ్మకు తెలిసిపోయింది, ఇక నువ్వు దొరికిపోతావు అని చెప్పి చిలకమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అవని, ఎవరు కంగారు పడకండి, ఇక్కడ ముక్కు పుడకను ఇంతకు ముందే తీసుకొచ్చి పెట్టాను, ఇంతలో ముక్కు పుడక మాయమైందంటే ఇక్కడే ఎవరో ఒకరు తీసుకొని ఉంటారు, ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర ఆ ముక్కు పుడక ఉండే ఉంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవునమ్మా అవని, ముక్కు పుడక ఇంతకుముందు మేమంతా కూడా చూసాము, ఇంతలో మాయమైందంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరో తీసుకొని ఉంటారు అని చెప్పి వచ్చిన గెస్ట్లందరూ కూడా అవనితో చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఆ ముక్కు పుడక ఎవరి దగ్గర ఉందో ఎలా తెలుసుకోవాలి అని గెస్ట్లో ఒకరు అడుగుతూ ఉంటారు. ముక్కు పుడక ఎవరి దగ్గరుందో అందరినీ కూడా వెతుకుతాను, దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, ఏ వస్తువైనా కనిపించకపోతే అలా వెతికితేనే కదా దొరికేది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రసాదరావు, దయచేసి మమ్మల్ని క్షమించండి, పేరెంటానికి పిలిచి అందరినీ దొంగల్లాగా వెతుకుతున్నామని ఎవరు అనుకోకండి, ముక్కు పుడక మా కుటుంబానికి చాలా ముఖ్యమైంది, ఆ ముక్కు పుడక కనిపించలేదంటే మా కుటుంబ గౌరవం, మర్యాద, పరువు పోతాయి, సాంప్రదాయాలకు విలువిచ్చే ఆ ముక్కు పుడక ఎక్కడున్నా కూడా తిరిగి మా చేతులకు రావాలి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ప్రసాదరావు గారు, ఆ ముక్కు పుడక గురించి మా అందరికీ తెలిసిన విషయమే, మేము మీరు మమ్మల్ని అందరినీ వెతుకుతున్నారని అసలు బాధపడము, మీరంతా మమ్మల్ని వెతకండి, ముక్కు పుడక దొరికితే అంతే సంతోషం అని చెప్పి గెస్ట్లంతా చెప్తూ ఉంటారు. అమ్మ అవని, వెళ్ళమ్మా, వెళ్ళి వెతుకు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇదేంటి, అక్షయ్ను అంతం చేద్దామని ఇక్కడికి వస్తే ముక్కు పుడక సడన్గా మాయమవటం అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అవని గారు, అందరినీ వెతకండి, ఎవరూ కూడా ఏమీ అనుకోము, ముక్కు పుడక దొంగతనం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని వసీకర చెప్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక పక్కకు వచ్చి లైన్లో నుంచోండి, అందరినీ వెతుకుతాను అని చెప్పి అవని అంటుంది. ఇక అందరూ కూడా ఒక పక్కకు వచ్చి నుంచుంటారు. అవని వచ్చిన బంధువులందరినీ కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక అవని అలా మాయ దగ్గరకు వెళ్ళి మాయను వెతుకుతూ ఉండగా అప్పుడు మాయ, అవని, నేను మారిపోయానంటే నువ్వు నమ్మట్లేదు కదా, ఇప్పుడు నన్ను వెతుకు, నా దగ్గర ముక్కు పుడక దొరికితే కనుక నేను మారిపోయానని నమ్ము అవని అని మాయ చెప్తూ ఉంటుంది. ఇక అవని మాయను వెతుకుతుంది. మాయ దగ్గర కూడా ముక్కు పుడక దొరకకపోవడంతో మాయ పక్కన ఉన్న వసీకర దగ్గరకు అవని వెళ్తుంది. నన్ను కూడా వెతకండి, నేను మీరు పిలిచారు కదా అని చెప్పి మొదటిసారిగా ఈ వీధిలోకి వచ్చిన తర్వాత పేరెంటానికి వచ్చాను, ఈరోజు ఇలా జరగటం నాకు చాలా బాధగా ఉంది అని వసీకర చెప్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చిలకమ్మ, వసీకర, నువ్వు ఈ ఫంక్షన్ నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, అవనమ్మ నిన్ను వెతకటానికి వచ్చేసింది, నీ వంతు ఇప్పుడు వెతుకుతుంది అని చెప్పి చిలకమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అవని వసీకరను వెతుకుతూ ఉంటే
అప్పుడే వసీకర తలలో ముక్కు పుడక కనిపిస్తుంది. ముక్కు పుడక బయటికి తీయగానే వసీకర, మాయ, అవని అక్కడ ఉన్న బంధువులంతా కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అమ్మ అన్నపూర్ణాదేవి, ముక్కు పుడక కనిపించకపోతే ఇప్పుడు అందరూ కూడా అమ్మను తిట్టేవాళ్ళు. ముక్కు పుడక కనిపించేలా చేసావు తల్లి అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ముక్కు పుడకను చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్‌లో ఉంటారు. ముక్కు పుడక నా తల్లోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నేను ముక్కు పుడకను దొంగతనం చేయలేదు అని వసీకర అంటూ ఉంటుంది. దొంగతనం చేసిన వాళ్ళెవరూ కూడా మేమే దొంగతనం చేశామని ఒప్పుకోరు. అమ్మో! అమ్మో! ఏదోలే వీధిలో ఉంటుంది కదా అని చెప్పి మేము పేరంటానికి పిలిస్తే ఇంత పని చేశావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎవరిని అనుమానించాలి అత్తయ్య గారు చెప్పండి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏం పెద్దిరాజు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఆవిడ వీధిలో కొత్తగా వచ్చిందంట. ఆవిడను పిలుపు చేసింది మీరు కాబట్టి ముక్కు పుడకను ఆవిడ చేత మీరే దొంగతనం చేపించారా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. పెద్దిరాజు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని వేదవతి అంటుంది. ఇందాకలా అవనిని అనుమానించారు కదా అత్తయ్య గారు, ఇప్పుడు అనుమానించాల్సింది మిమ్మల్నే. మీరు గట్టిగా అరిస్తే మేమేమీ భయపడం అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. దాంతో వేదవతి వసీకర దగ్గరకు వెళ్ళి వసీకర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. వీధిలోకి కొత్తగా వచ్చావు కదా అని పిలుపు చేయడం వల్ల మేము నీ వల్ల మాట పడ్డాము అని వేదవతి వసీకరను అంటూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళను క్షమించకూడదు వేదవతి గారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా అంటూ ఉంటారు. అవును, పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే పోలీసులు ఈవిడకు బుద్ధి చెప్తారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నిజం చెప్తున్నానండి, ముక్కు పుడక నా దగ్గరికి ఎలా వచ్చిందో తెలీదు అని వసీకర అంటూ ఉంటుంది. నీ కొప్పులోకి నీకు తెలియకుండా ఎలా వస్తుంది? ముక్కు పుడక దొంగతనం చేయడం కోసమే నువ్వు ఈ ఫంక్షన్కి వచ్చావు కదా అని చెప్పి అవని అంటుంది. అది కాదండి అని వసీకర చెప్తూ ఉంటే ఇందాకల నుంచి నన్ను వెతుక్కోండి అంటున్నావు. అంటే నిన్ను వెతకరానే కదా నువ్వు అలా అంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అయ్యో నిజంగా చెప్తున్నానండి, ఆ ముక్కు పుడక ఎలా వచ్చిందో నాకు తెలీదు అని వసీకర్ చెప్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని మంచిగా అడుగుతుంటే నిజం చెప్పేలా లేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ అమ్మాయికి సగం గుండు కొట్టించి మెడలో చెప్పులు దండలు వేసి ఊరంతా కూడా ఊరేగించాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఆవిడకు అలాంటి శిక్ష మనం ఎందుకు వేయాలండి, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. వద్దు మోయ అని చెప్పి అవని అంటుంది. ఏమ్మా, ఇలాంటి వాళ్ళకు పోలీసులే బుద్ధి చెప్తారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నా కూతురు అక్షయకు ఓణీల వేడుక ఘనంగా చేయాలనుకున్నాను. ఇలాంటి డిస్టర్బెన్స్ రావటం నాకు ఇష్టం లేదు మోయ. ఈవిడను పోలీసులకు పట్టించొద్దు. ఈవిడను ఈ కార్యక్రమం నుంచి బయటకు పంపించేద్దాము అని చెప్పి అవని అంటుంది. కార్యక్రమం నుంచి బయటకు పంపించేద్దామా? అది కాదమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటే, వద్దు మోయ, ఆ అమ్మవారే అంతా చూసుకుంటుంది. తప్పు చేసిన వాళ్ళను అమ్మవారు తప్పకుండా శిక్షిస్తుంది. అంతేకాని మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు మోయ. ఈవిడను ఇక్కడి నుంచి పంపించేద్దాము. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు నడవండి అని చెప్పి అవని అంటుంది. ఏమండి, నేను చెప్పేది వినండి, నిజంగా ముక్కు పుడకను నేను దొంగతనం చేయలేదు అని వసీకర అంటూ ఉంటే, ముక్కు పుడక దొంగతనం చేయకుండా మీ దగ్గరికి ఎలా వస్తుంది? మర్యాదగా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్తారా లేకపోతే పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటారా అని అవని అడుగుతూ ఉంటుంది. అవని చాలా మంచిది కాబట్టి నిన్ను వదిలేసింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు అని మాయ వసీకరకు చెప్తూ ఉంటుంది. ఇక వసీకర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వచ్చిన బంధువులంతా కూడా అమ్మ అవని ఇక కార్యక్రమం మొదలు పెట్టమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం అండి, ఈ ముక్కు పుడకను పసుపు నీళ్లతో శుద్ధి చేసి తీసుకొస్తాను అని చెప్పి అవని లోపలికి వెళ్తుంది. ఇక వసీకర బయటికి వెళ్తుంది. ఇక ఇదంతా చూస్తున్న చిలకమ్మ, అమ్మయ్య ఏదో ఒకలా అక్షయమ్మకు ప్రాణగండం పోయేలా చేశాను. నాగమ్మ ఇలా రా అని చిలకమ్మ పిలుస్తూ ఉంటుంది. అక్షయమ్మకు ప్రాణగండం పోయింది కాబట్టి మనం ఇక ఇక్కడి నుంచి బయలుదేరదాం అని చెప్పి చిలకమ్మ చెప్పడంతో చిలకమ్మ నాగమ్మ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వసీకర బయటికి పోగానే మాయ వసీకర దగ్గరకు వెళ్తుంది. మనం ఆ అక్షయ్ను అంతం చేద్దాం అనుకున్నాము. ముక్కు పుడక గురించి ఎలాంటి స్కెచ్ వేసుకోలేదు కదా, కానీ ముక్కు పుడకను అలా ఎలా తీసుకున్నావు? ఆ అవని గురించి నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఆ అవని గురించి తెలిసి కూడా నువ్వు ఇలా చేయటం ఏం బాలేదు వసీకర అని మాయ అంటూ ఉంటుంది. నిజం చెప్తున్నాను, ముక్కు పుడక నేను తీసుకోలేదు. ముక్కు పుడక నా దగ్గరకు ఎలా వచ్చిందో నాకు తెలియదు మాయా అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. నాకు తెలిసి ఆ చిలకమ్మకు మాటలు రాకుండా చేశాను కాబట్టి ఇదంతా కూడా ఆ చిలకమ్మే చేసినట్టుంది, నన్ను ఆ కార్యక్రమం నుంచి బయటకు పంపించడానికి అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే మనం అనుకున్న పని జరగలేదు. చిన్న చిలక ఏం చేస్తుందో కూడా కనిపెట్టలేని
పొజిషన్‌లో నువ్వు ఉన్నావా? అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో కొన్ని నా వెనుక జరుగుతున్నవి నేను తెలుసుకోలేను మాయ అని వసీకర చెప్తూ ఉంటుంది. సరే ఇక ఇక్కడి నుంచి బయలుదేరు. ఇంకెప్పుడు కూడా ఈ రూపంలో అవనికి కనిపించకు. అవని నిన్ను వదిలిపెట్టదు అని మాయ చెప్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది? ఆ అక్షయ్‌ను వశీకరణ చేసిన తరువాతే నేను ఇక్కడి నుంచి అక్షయ్‌ని తీసుకొని వెళ్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు మాయ. ఎవరికీ నీ పైన అనుమానం రాకూడదు అని చెప్పి వసీకర చెప్తూ ఉంటే సరే జాగ్రత్త అని చెప్పి మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని ముక్కు పుడకను శుద్ధి చేసి ఫంక్షన్ దగ్గరకు వచ్చి అత్త ఇదిగోండి ముక్కు పుడక మీ చేతుల మీదే నా కూతురు అక్షయ్‌కు పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అవని చేతిలో నుంచి వేదవతి ముక్కు పుడక తీసుకొని ముక్కు పుడక వైపు చూస్తూ అన్నపూర్ణాదేవి వైపు చూస్తూ అమ్మ అన్నపూర్ణాదేవి ఈ ముక్కు పుడక చాలా విలువైంది. ఇలాంటి అక్షయ్‌కు పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. అక్షయ్‌కు ముక్కు పుడక నా చేతుల మీద పెట్టడం నా మనసు ఎందుకో అంగీకరించట్లేదమ్మా. నా వారసురాలు, నా రక్తం అయినా వాళ్ళకే ఈ ముక్కు పుడక చెందాలి. కానీ ఈ ముక్కు పుడకను అక్షయ్‌కు పెట్టాల్సొస్తుందని అనుకోలేదు అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంకా వేదవతి ఆలోచిస్తూ ఉంటే, వేద ఏం ఆలోచిస్తున్నావు? మన మనవరాలు అక్షయ్‌కు ముక్కు పుడక పెట్టు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవునత్తయ్య పెట్టండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇప్పుడు ముక్కు పుడకను పెట్టినంత మాత్రాన ఆ ముక్కు పుడకేమి అక్షయ్ సొంతం అయిపోదు కదా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవునమ్మా నిహారిక చెప్పింది కరెక్టే. మనం అనుకున్న పనులు సాధించాలంటే ఆ ముక్కు పుడక అక్షయ్‌కు పెట్టి మిగిలిన కార్యక్రమం మొదలు పెట్టాలి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీ కొడుకు చెప్పింది అర్థమైంది కదా. ముక్కు పుడక కార్యక్రమం కానివ్వండి మీ పనులు పూర్తయిపోతాయి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి ముక్కు పుడక తీసుకొని అక్షయ ముక్కుకి పెడుతూ ఉంటుంది. వేదవతి అక్షయ్ ముక్కుకి ముక్కు పుడక పెడుతూ ఉంటే అక్షయ అమ్మవారిలాగా వేదవతికి కనిపిస్తూ ఉంటుంది. అక్షయ కళ్ళల్లో కాలచక్రాలు వేదవతికి కనిపిస్తాయి. వేదవతి అక్షయ్‌ను చూసి షాక్ అవుతుంది. ఇదేంటి ఈ అక్షయ్‌లో నాకు అమ్మవారు కనిపించింది. అక్షయ్ కళ్ళల్లో కాలచక్రాలు ఎందుకు కనిపిస్తున్నాయి? నేను అక్షయ్‌ను అనరాని మాటలు అనవసరంగా అన్నానా? అని చెప్పి వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ముక్కు పుడక పెట్టడం పూర్తవగానే అమ్మ అక్షయ ముక్కు పుడక పెట్టుకుంటే అచ్చం నువ్వు ఆ బెజవాడ దుర్గమ్మ తల్లిలా ఉన్నావు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక ముక్కు పుడక కార్యక్రమం పూర్తయింది కాబట్టి మిగతాది మొదలు పెట్టండి అని వచ్చిన బంధువులు అంటూ ఉంటే ఇక వేదవతి అక్షయ్‌కు పసుపు రాసి బొట్టు పెట్టి అక్షంతలు వేస్తుంది. ఆ తరువాత అవని కూడా అక్షయ్‌కు పసుపు రాసి బొట్టు పెడుతుంది. ఇక అలా వచ్చిన బంధువులంతా కూడా అక్షయ్‌కు పసుపు రాసి బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. హమ్మయ్య నేను అనుకున్నట్టు నా కూతురు అక్షయ్‌కు ఓణీల వేడుక పూర్తయిపోయింది. ఇక ఇప్పటి వరకు నా బావకు ప్రాణగండం కూడా జరగలేదు. ఈ ఒక్కరోజు గడిచే వరకు నేను ప్రశాంతంగా ఉండలేవను. నా బావను కనిపెట్టుకుంటూనే ఉంటాను అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ ఓణీల వేడుకకి వచ్చారు. ఓణీల వేడుక పూర్తయిపోయింది కదా. ఇక మీరంతా బయలుదేరండి. మేము ఒక ముఖ్యమైన పర్సనల్ విషయం గురించి మాట్లాడుకోవాలి అని కృష్ణబాబు చెప్తూ ఉంటే వచ్చిన గెస్టులంతా కూడా అవని వెళ్ళొస్తామమ్మా. ఓణీల వేడుక ఘనంగా జరిగింది అని చెప్పి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.